గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు అన్నది హైలైట్ చేసింది. ప్రభుత్వ విధానాల్లోని ప్రతి అంశంపై చర్చ, ఉత్తమ పాలసీకి ఉదాహరణ గూగుల్ రాక, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విశాఖపట్నం వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు విధానాల తయారీపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యూహాత్మక చర్చల ద్వారా మేధోమథనం జరిగేలా కార్యాచరణ ఉండాలని అధికారులు నిర్దేశించారు. తద్వారా పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. సదస్సు నిర్వహణపై ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం ఆదివారం సమీక్షించారు. దావోస్ సమ్మిట్ తరహాలోనే విశాఖ సదస్సులోనూ పెట్టుబడిదారులు, పాలసీ తయారీదారుల మధ్య చర్చలు జరగాలి. వ్యూహాత్మక చర్చల కోసం ప్లేనరీ, బ్రేక్అవుట్ సెషన్లు నిర్వహించాలి. ఏఐ, సెమీకండక్టర్లు, ఆరోగ్య రంగం, ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, డ్రోన్ ఇట్లాంటి వాటి మీద చర్చలు జరగాలన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్, ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య 2వ విడత పరీక్షలు 2026 షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ. జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి, 2వ విడత ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఆదివారం తేదీలను ప్రకటించింది. గత ఏడాది కంటే ఈసారి 10 రోజులు ముందుగానే పరీక్షల తేదీలను వెల్లడించింది. కాబట్టి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఆ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభమవుతుందని తెలిపింది అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వం దీపావళి కానుక, 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు, పనిష్మెంట్ల నుంచి మినహాయింపు. 6 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్తరాన్ని క్లియర్ చేస్తామని ప్రకటించారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు, ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలి. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరాతో మంత్రి లోకేష్. రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు, ప్రచారకర్తలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రతువులో భాగస్వాములు కావాలని, ఏదైనా కంపెనీ పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సమాచారం అందించాలని కోరారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోని నోబెల్ డ్రైవింగ్ రూమ్లో ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గాజా యుద్ధం మళ్ళీ మొదటికి, రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం, 19 మంది పాలస్తీనాల మృతి, మానవతా సాయం నిలిపేత, కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కూతున్న కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ఒప్పందంపై నీలినీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణ మీరు ఉల్లంఘిస్తున్నారని కాదు, మీరంటూ హమాస్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హమాస్ మిలిటెంట్ తమ సైనికులపై కాల్పులు జరిపాయని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆదివారం దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులు 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ అంతటితో ఆగలేదు. గాజాలోని ప్రవేశిస్తున్న మానవతా సాయాన్ని కూడా నిలిపేస్తున్నట్టు పేర్కొంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే, ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి రోజు రోజుకి పరిమితం అయిపోతుంది. ఒకప్పుడు దండకారణ్యంలో జనతన సర్కార్ పేరిట సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ప్రస్తుతం ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితి నెలకొంది. పార్టీలో నంబర్ 2 స్థానంలో కొనసాగినటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు దాడులు వ్యూహకర్త ఆసన్న లొంగుబాటుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. వాళ్ళిద్దరూ ఆయుధాలతో సహా దాదాపు 280 మంది కేడర్ను తమ వెంట తీసుకురావడంతో దండకారణ్యంలో పలు ప్రాంతాలు ఖాళీ అయినట్లయింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోని కేడర్ మల్లోజుల వెంట వెళ్ళగా, ఉత్తర బస్తర్లోని కేడర్ దాదాపుగా ఆసనంతో కలిసి నడిచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి కేవలం దక్షిణ బస్తర్ ప్రాంతానికి పరిమితమైంది. బస్తర్ జిల్లా కేంద్ర స్థానమైన జగదల్పూర్కి దక్షిణాన ఉన్న బ్రాకావన్, లోహుడిగూడ, తోకపాల్, దర్బా, సుక్మా, బీజాపూర్ ప్రాంత అడవుల్లో ప్రస్తుతం తలదాచుకున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణకు అనుకున్న కర్రెగొట్టను స్థావరంగా చేసుకుని ఉంటారని భావిస్తూ అటువైపు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అల్లుడిని కిడ్నాప్ చేసిన అత్త, కారును వెంటాడి నిందితుని పట్టుకున్న పోలీసులు, కుమార్తెని తనకు దూరం చేశాడని కక్ష పెంచుకున్న అత్త అల్లుడిని కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాల్లో శనివారం చోటు చేసుకుంది. సిఐ సాంబశివరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. తెనాలకు చెందిన మణికంఠ పౌరోహిత్యం చేస్తారు. ఈయన 2021లో వినుకొండకు చెందిన యువతను వివాహం చేసుకున్నారు. అత్త విజయలక్ష్మి వ్యవహారశైలి నచ్చకపోవడంతో భార్యాభర్తలు వినుకొండకు వెళ్ళడం లేదు. కుమార్తెను అల్లుడు తన నుంచి దూరం చేశాడని విజయలక్ష్మి కోపం పెంచుకున్నారు. వినుకొండకు చెందిన వేణుగోపాల్, గుంటూరుకు చెందిన కిరణ్, తెనాలకు చెందిన యశ్వంత్ వర్ధన్, పిడుగురాళ్లకు చెందిన కోటేశ్వరులతో కలిసి ఆమె అధికారులు శనివారం రాత్రి అల్లుడింటి వద్దకు వచ్చారు. మాట్లాడుకుందామని బయటికి పిలిచి కారులో మణికంఠను ఎక్కించుకుని పరారయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందించారు. ఎస్ఐ కరీముల్లా సిబ్బందితో కలిసి
సాంకేతికత సాయంతో కారు వెళ్లిన మార్గంలో వెంబడించారు. చేబ్రోలు మండలం సేకూరు మార్గంలో మణికంఠన్ కారు నుంచి దించి కొడుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ నుంచి మణికంఠన్ విడిపించి నిందితులను అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో ఉన్న యశ్వంత్ వర్ధన్ ఇప్పటికే వచ్చే కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఇతనితో పాటు మరో ముగ్గురిపై కూడా రౌడీ షీట్లు తెరుస్తామని సీఏ తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రైల్లో అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్. సంత్రగాచి చెర్లపల్లి ప్రత్యేక రైల్లో అత్యాచార కేసులో నిందితుడైన జొన్నలగడ్డ రాజారావు గుంటూరు రైల్వే పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై ఉండగా అదుపులో తీసుకుని రైల్వే న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు వాళ్ళు వెల్లడించారు. ఈ నెల 11 ఉపాధి నిమిత్తం హైదరాబాద్కి వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో మహిళ సంత్రగాచి చెర్లపల్లి ప్రత్యేక రైలు ఎక్కారు. రైలు రాత్రి 7-5 గంటలకు గుంటూరు స్టేషన్ చేరుకోగా బోగిలో మిగతా ప్రయాణికులందరూ దిగిపోయారు. మహిళ ఒక్కరే ఉన్నట్టు గుర్తించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాజారావు రైలు కదిలే సమయంలో బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇది మహిళల బోగి అని ఆమె చెప్పగా తర్వాత స్టేషన్లో దిగిపోతాను బతిమాలి కోచ్లో ప్రవేశించాడు. లోపల నుంచి తలుపు మూశాడు. రైలు నల్లపాటు రైల్వే స్టేషన్ దాటగానే మహిళను కత్తితో బెదిరించి ముఖంపై దాడి చేశాడు. ఆ వద్ద ఉన్న సెల్ ఫోను 5,600 నగదు, హ్యాండ్ బ్యాగు లాక్కుని అత్యాచారానికి పాల్పడ్డాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తుండగా దూకి పారిపోయాడు. బాధితురాలు అదే రైల్లో సికింద్రాబాద్ వెళ్లి జీఆర్పీ పోలీసులు ఫిర్యాదు చేశారు. రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాలు బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడు పోలీసులు అదుపులో తీసుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్యం ముడుపులు లెక్కలు ఎక్కడెక్కడ రాశారు, పుస్తకాలు బయటికి దీన్ని మా కళ్ళ ముందే చించేయండి. ఈనాడు కథనంతో ఉలిక్కిపడ్డ వసూలు రాయుడు, సిండికేట్ కార్యాలయానికి వెళ్లి హడావిడి, మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల నుంచి నెలవారీ మామూలు వ్యవహారంపై ఇందులో ప్రమేయం ఉన్న ఎక్సైజ్ అధికారులు వణుకు మొదలైంది. ఆదివారం అయినా కొందరు అధికారులు మద్యం సిండికేట్ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు తీశారు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలతో విచారణ సంస్థలు రంగంలోకి దిగితే ఎక్కడా తమ పాత్ర కనిపించకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల నుంచి ఏటా 300 కోట్లు వసూలు చేస్తున్న వైనం మీద ముడుపుల బంధం తెంచాలి శీర్షికన ఆదివారం ఈనాడు ప్రధాన పత్రికలో కథనం వచ్చింది. దీని మీద విచారణ చేసి అక్రమాలు కట్టడి చేసేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలైతే ఆ విషయం పక్కన పెట్టి ఇందులో తమ పాత్ర బయటకు రాకుండా చూసుకునేందుకు పలువురు తాపత్రయపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అసలు విశేషం వల్ల ఏంటంటే ఇందులో మద్యం ముడుపులు అసలు తింటున్నటువంటిది పాలకులు, అధికార పక్షం వాళ్ళని కాపాడేసి ఉట్టి ఎక్సైజ్ ఉద్యోగుల్ని దొంగలు చేస్తుంది. ఎక్సైజ్ ఉద్యోగులు ఖచ్చితంగా 10 రూపాయలు తిన్నారు, వీడు 90 రూపాయలు తింటున్నారు. దాన్ని దాచేసి ఇదేదో అద్భుతం చేశామన్నటువంటి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాక్షి పల్లెలపై బాబు బాంబు, తాగునీటికి బాధుడే. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కార్ మోత. తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో ఒక యూజర్ ఛార్జీలు వసూలు. గ్రామీణ ప్రజలపై ఏటా 1,036 కోట్ల వడ్డన. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది దాదాపు 140 కోట్లే. మిగతా 7 రెట్లకు పైగా భారం జనం నెత్తినే. ఇప్పటికే మంత్రివర్గం పచ్చజెండా, జీవో విడుదల. తాగునీటి ఛార్జీల వసూలు బాధ్యత పంచాయతీలు, కమిటీలదే. తాగునీటి పథకాల, మోటార్ల, కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, మరమ్మతులు లాంటి నిర్వహణ వ్యయాలు కేంద్రం నుంచి నిధులు విడుదల తగ్గితే ప్రజలపై మరింత అదనపు భారం. ఇప్పటికే ప్రజలపై 17,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల బాధుడు. సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఒక్క డిఏతో పండగ చేసుకోమంటారా, మిగతా 3 డిఏల సంగతి ఏంటి, ఐఆర్, పిఆర్సీ, సిపిఎస్ హామీలన్నీ బుట్టదాఖలు. పెండింగ్ బకాయిలు 34,125 కోట్ల ఊసేలేదు. చంద్రబాబు వంచనపై ఉద్యోగుల ఆవేదన. వెట్టి చాకరీ చేయించుకుంటూనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై వ్యతిరేకత. ఉద్యోగులంటే చంద్రబాబుకి ఎప్పుడు అలుసేనన్న అభిప్రాయం. 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ఇచ్చిన 9 హామీల్లో ఒక్కదాని మీద గురించి కూడా ఏం మాట్లాడలేదు. పిఆర్సీ మీద ప్రకటన చేస్తాను ఉద్యోగులు ఆశగా చూశారు. చర్చలకు వెళ్ళినటువంటి సంఘాల నాయకులు హామీల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం అంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే ముమ్మాటికి ప్రైవేటీకరణే అంటూ ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోట ఎత్తివేత. తమ వారి ఆదాయం పెంపుకు 110 ఎంబీబీఎస్ సీట్ల యాజమాన్య కోటగా మార్పు. పీపీపీ పేరిట ఫీజు దోపిడీకి చంద్రబాబు సర్కార్ కొత్త ఎత్తుగడ. ప్రస్తుత విధానంలో ఆల్ ఇండియా కోట 22, స్టేట్ కోట 64 చొప్పున 86 ప్రభుత్వ కోటా సీట్లు. ప్రైవేటీకరిస్తున్న ఒక్క విద్యా కళాశాలలో 11 చొప్పున సీట్లు. యాజమాన్య కోటాకు మళ్లింపు. ప్రతి కళాశాలలో ప్రభుత్వ కోటాలోని 8 సీట్లు బి కేటగిరీ, 3 సీట్లు ఎన్ఆర్ఐ కోటాకు మళ్లింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3వ వంతు విస్తీర్ణంలోనే నూనె గింజల సాగు. లక్ష్యం 17 లక్షల ఎకరాలు, సాగైంది 6.5 లక్షల ఎకరాల్లోనే. ఖరీఫ్లో మొత్తం పంటల సాగు లక్ష్యం 86.33 లక్షల ఎకరాలు. పంటలు సాగైంది 72.9 లక్షల ఎకరాల్లోనే. ఖరీఫ్ సీజన్ ముగిసింది. అతివృష్టి అనావృష్టి పరిస్థితులకు తోడు అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలు కోలుకోలేని దెబ్బతీసింది. సీజన్ ప్రారంభంలో పెట్టుబడికి రుణాలు దొరక్క ఆధునిక విత్తనాలు, ఎరువులు అందుకు నానాగచాట్లు పడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం అన్నదాతలు పడిన పాట్లు వర్ణాతీతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి కొత్తగా 10,600 ఎంబీబీఎస్ సీట్లు, 41 నూతన కాలేజీలకు ఎన్ఎంసీ ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీ టు ఏఐ అంటూ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు సీఎం
కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలు మంత్రులు నిపుణులకు ఆహ్వానం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ట్రంప్ పై పెళ్లుబికిన ప్రజాగ్రహం నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా దేశంలోని 50 రాష్ట్రాలను రోడ్డెక్కిన ప్రజానీకం ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది భారీ ర్యాలీలు ప్లకార్డులతో ప్రదర్శనలు నిరసనకారులకు హేళన చేస్తూ ఏఐ వీడియోలు పోస్ట్ చేసిన ట్రంప్ అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే ఈ మారీచులతో జాగ్రత్త, ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలిసి ఓడించారు, అక్కస్తో ప్రజల మధ్య విభేదాల సృష్టి కుట్రలు, ఈ నయా నరకాసురులకి గుణపాఠం చెప్పాలి, ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి, ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే నా భర్తది కుల హత్య కాదు, కులం రంగు పొలవడం దారుణం, హరిశ్చంద్ర ప్రసాద్ కొన్నాళ్ళుగా బెదిరిస్తున్నారు, లక్ష్మీనాయుడు భార్య వెల్లడి, హత్యపై సీఎం సీరియస్, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రులకు ఆదేశం, హుటాహుటిన గ్రామానికి అనితా నారాయణ, బాధిత కుటుంబానికి పరామర్శ, ప్రభుత్వం పార్టీ తరపున సాయానికి హామీ, బాధితులు ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, కులాలతో రాజకీయం చేయొద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఎంత తెలివిగా రైట్ చేసుకొచ్చారంటే ఇక్కడైతే కులాలు వస్తాయి. అదే ఇదివరకు జగన్ హయాంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా కులాలని తీసుకొచ్చి రెడ్లు చేశారు అని అరాచకంగా ప్రొజెక్ట్ చేసింది. అప్పుడు మాత్రం కులాలను ప్రస్తావించడంలో తప్పులేదు, ఇప్పుడు మాత్రం కులాలు ప్రస్తావించడం తప్పు. ఇంకొకటి ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాసును కూడా పంపించారు కమిటీగా, ఆ పేరు వేయలేదు వీళ్ళు, ఫోటోలో వేయలేదు, ఇది వేయలేదు. అంటే ఇది ప్రభుత్వమే జాగ్రత్త కంట్రోల్ చేస్తుంది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే శాంతికి తూట్లు, గాజాలో కుదిర్చే ట్రంప్ కుదిర్చిన సంధికి పురిట్లో సంధి అన్నటువంటిది హైలైట్ అయింది. మరోవైపున ప్రవాసులే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసులు అండగా నిలబడ్డారు, ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలిపారు, ఆస్ట్రేలియాలోని ప్రవాసులతో లోకేష్ భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధిలో దొంగ మాస్టర్లకు చెక్, ఎన్ఎంఎస్ యాప్తో అక్రమాల కట్టడి, పని ప్రాంతానికి వస్తేనే మాస్టర్ నమోదు, ఉపాధి హామీ పథకంలో దొంగ మాస్టర్లకి చెక్ పడడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ఎన్ఎంఎంఎస్ యాప్తో అక్రమాలకు కట్టడి చేయనున్నారు. గతంలో మన రాష్ట్రం టీసీఎస్ ద్వారా అభివృద్ధి చేసిన ఎన్ఆర్జీఎస్ సాఫ్ట్వేర్ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఎన్ఐసి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందులో లోపాలను ఆసరా చేసుకుని దొంగ మాస్టర్లు నమోదయ్యి, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దొంగ మాస్టర్లను కట్టడి చేయడం అధికార యంత్రాంగం తలనొప్పిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం యథేచ్ఛగా దొంగ మాస్టర్ల నమోదుతో గ్రామాల ఉపాధి పనుల వాతావరణం దెబ్బతింది. అప్పట్లో మండల కార్యాలయంలో కూర్చొని మాస్టర్లు నమోదు చేయడం ద్వారా శ్రామికులు క్షేత్రస్థాయిలో పనికి రావడం మానేశారు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రామికులతో తిరిగి ఉపాధి పనులు చేయించడం కష్టంగా మారింది. దొంగ మాస్టర్ల వ్యవహారం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దొంగ మాస్టర్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. దీంతోపాటు కేంద్రం దొంగ మాస్టర్ల కట్టడికి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ యాప్ను అమల్లోకి తెచ్చింది. సిబ్బంది యాప్ ద్వారా పని ప్రదేశాల్లో శ్రామికులు ఫోటోలు తీస్తారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూలీలు ఆ రోజు పనికి హాజరైనట్టు గుర్తిస్తుంది. దీంతో శ్రామికులకు ఆ రోజు వేతనం మంజూరవుతుంది. యాప్లో రోజుకు 2 సార్లు ఫోటోలు తీస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.